సివిల్ సర్వీసు ప్రిలిమినరీ అండ్ ఆల్సో మెయిన్ ఎగ్జామినేషన్. అంతేకాకుండా టు సమ్ ఎక్స్టెంట్ ద ఇంటర్వ్యూ ఆల్సో. మీరు చాలా ముఖ్యంగా ఫేస్ చేసే టాపిక్స్ ఏంటి, సో ఆ టాపిక్స్కి మీరు ఎట్లా సన్నద్ధం అవ్వాలి. ముఖ్యంగా సివిల్ సర్వీస్లోనే సొసైటీ ఉంది. సొసైటీ కోసమే సివిల్ సర్వీసు క్రియేట్ చేయబడింది. కాబట్టి ఈ సొసైటీలో వచ్చే ముఖ్యమైన సిచ్యుయేషన్స్, క్యారెక్టరిస్టిక్స్, డైనమిక్స్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ డైవర్సిటీ. అంటే ఒక సమాజంలో విభిన్న మతాలు, విభిన్న దృక్పథాలు, విభిన్న కల్చర్స్, విభిన్న జాతులు ఇట్లా చాలా ఉంటాయి. సో ఈ కల్చరల్ డైవర్సిటీస్, సో వాట్ ఆర్ దీస్ డైవర్సిటీస్, ఈ తేడాలు ఏంటి, సో దీన్ని కలుపుకుంటూ మనం ఎట్లా వెళ్తాం. ఎందుకోసం we know that one, there are so many contradictions, at the same time there are so many compromises also. We want to go together, we have to one step back or two steps back, then only we can go with everyone. So next most important situation in the society, ఇది ఒక సామాజిక రుగ్మత అని చెప్పచ్చు, దట్ ఈస్ పావర్టీ. పావర్టీ అంటే పేదరికం. చాలా సమస్యలకు మూలకారణం. ఆ సమస్యలన్నీ తీరాలంటే ఫస్ట్ పేదరిక నిర్మూలన కానీ, పేదరికాన్ని తగ్గించడం కానీ, అంతరాలు తగ్గడం కానీ జరగాలి. సో పావర్టీ కారణాలు ఏంటి, సో దీన్ని మనం ఏ విధంగా ట్యాకిల్ చేస్తాం, సో ప్రభుత్వం తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి, సో వీటి మీద మనం ఒక ప్రత్యేక దృష్టి పెడతాం. అట్లాగే మనకి ఇప్పుడు తెలుసు, భారతదేశం కానీ ప్రపంచంలో కానీ దేర్ ఈస్ ర్యాపిడ్ అర్బనైజేషన్. పట్టణాలు చాలా త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నాయా లేదు అని అంటే ఇది టాప్సీ టర్వీ అని అంటే విపరీతమైన అర్బనైజేషన్. అంటే ఇందులో ఉండే లోటుపాట్లు. సో అర్బనైజేషన్ కారణాలు, అర్బనైజేషన్లో ఉండే లోటుపాట్లు, మనం ఏ కోల్పోతున్నామో మనకేం వస్తుంది. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది సిటీ లైఫ్ అండ్ ది టౌన్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ది విలేజ్ లైఫ్. ఈ సిటీ అనేసరికల్లా మళ్ళీ మెట్రోపాలిటన్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. సో ఈ ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, లేదు అంటే ఉద్యోగ అవకాశాలు, తలసరి ఆదాయం, సో వీటిని ఈ టౌన్ ప్లానింగ్ విషయంలోని, అలాగే ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ తట్టుకోవడం విషయంలో ప్లానింగ్ కానీ, సో ఇక్కడ ఈ కాలుష్య నివారణ విషయం కానీ, లేదు అంటే ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్, ఇట్లా చాలా ఈ ట్రాన్స్పోర్ట్, అట్లాగే కమ్యూనిటీ సర్వీసెస్ అంటే గార్డెన్స్, ఇటు పబ్లిక్ లైబ్రరీస్, స్కూల్స్, కాలేజెస్, హెల్త్, హైజీన్, ఇట్లా చాలా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా సరే గ్లోబలైజేషన్ ఎఫెక్ట్. ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ లో మనం చూస్తుంది ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ఏంటంటే, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ది ఇంపోజిషన్ ఆఫ్ ది టారిఫ్స్ బై అమెరికా రాజ్యంలో వస్తున్న చేంజెస్, ఇందులో వస్తున్న ప్రపంచ మార్పులు, సో ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్స్. సో మనం ఏంటంటే ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ లో ఉన్నాం. వరల్డ్ ట్రేడ్ లో అంటే మనం ప్రపంచ మార్కెట్తో అనుసంధానమై ఉన్నాం. సో మనకు వస్తున్నది ఏంటి, మనం ఇస్తున్నది ఏంటి, ఇక్కడ మనకి ఇవ్వడంలోని మనం తీసుకోవడంలోని అంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఇందులో సర్వీసెస్ ఉన్నాయి. సర్వీసెస్ అంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ స్కిల్డ్ లేబర్, దే ఆర్ మైగ్రేటింగ్. సో మైగ్రేషన్, ఎమిగ్రేషన్, సో ఇవన్నీ కూడా. అట్లాగే ఈ వస్తు మార్పుళ్ళు వీటి మీద, అట్లాగే ఫారెన్ ఎక్స్చేంజ్ సిచ్యుయేషన్స్. సో ఇట్లా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మనం ఆల్రెడీ చూస్తున్నాము, ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు ఏ విధంగా దెబ్బతిన్నాయి మనం చూస్తున్నాము. అట్లాగే శ్రీలంక ఆర్థికంగా ఎట్లా పడిపోయింది, సో ఇండియాకి శ్రీలంక కూడా సంబంధాలు, అట్లాగే నేపాల్, ఇండియా. సో నాట్ ఓన్లీ నైబరింగ్, మన బార్డర్ కంట్రీస్ లో ఉన్న బార్డర్ ఇష్యూస్ లో, అంటే ఇటు పాకిస్తాన్ కావచ్చు, లేదు అంటే అటు బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాను, చైనా, భూటాను, నేపాల్, ఇవన్నీ కూడా మన తెలుగుగా మనం అంతా ఎంత కలిపితే
మనం ఒక ఇండియన్ సబ్ కాంటినెంట్ అవుతున్నాం. సో ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో పరస్పర వ్యాపార సంబంధాలు, రాజకీయ సంబంధాలు, అండ్ మనం ఏంటంటే దీన్ని గ్లోబల్ గ్రూపింగ్స్, దీన్ని జియో పాలిటిక్స్ అంటాం. ఈ జియో పాలిటిక్స్ వీటి మీద చదువుతాము. అట్లాగే మన భారతదేశంలో జరుగుతున్న మార్పులు, లేదంటే పక్క దేశాల్లో జరుగుతున్న మార్పులు మన భారతదేశం మీద ఏ విధంగా ప్రభావం చూపించబోతున్నాయి. నెక్స్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఎకానమీ. ఎందుకంటే ఎకానమీ అనేది, ఫైనాన్స్ అనేది మనం ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ లైక్ ఏ ఫ్యూయల్ ఫర్ ది ఇంజిన్. ఇంజిన్ రన్ అవ్వాలి అని అంటే దానికి యంత్రం కావాలి. మీరు ఎటువంటి ఇంధనం ఇస్తారని పక్కన పెట్టండి, ఇంధనం కావాలి. సో ఫైనాన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ది కంట్రీ. సో ఈ బడ్జెట్లో, దీనికి బడ్జెట్, ఈ గ్రోత్, అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇప్పుడంతా కలిపి చూస్తే ఐటీ, ఈ ఐటీలో వస్తున్న మార్పులు, ఈ టెక్నాలజీకి వచ్చేసరికల్లా ఈ అచీవ్మెంట్స్, ఇండియనైజేషన్ అండ్ ఏఐ ఇన్ డైలీ లైఫ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకుండా ఇక్కడ మనం ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ మధ్యలో మెటా వింటున్నాము, గ్రోక్ వింటున్నాము, అట్లాగే చాట్ జీపీటీ వింటున్నాము, డీప్ ఫేక్ వింటున్నాము. ఇట్లా డిఫరెంట్, ఇవి దేశం మీద చూపిస్తున్న ప్రభావం, ప్రపంచంలో చూపిస్తున్న ప్రభావం. సో వీఆర్ టెక్నాలజికల్లీ కనెక్టెడ్. ఇప్పుడు వైఫై, ఇంటర్నెట్ ఉంది కాబట్టి మనం ప్రపంచవ్యాప్తం మీద మనం కనెక్ట్ అయి ఉన్నాం. మనం ఎక్కడే ఉన్నా సరే, మీరు ఎవరో నాకు తెలియకపోయినా, నేను ఎవరో మీకు పూర్తిగా తెలియకపోయినా సరే, మనం కమ్యూనికేట్ చేసుకోగలుస్తున్నాం అంటే ఇప్పుడు వచ్చిన సాధనాలు. ఈ సాధనాల్లో వస్తున్న విపరీత ధోరణులు, సోషల్ మీడియా, లేదంటే ఈ మధ్య మనం డిజిటల్ షోస్ వింటున్నాము. సో ఇట్లా సైబర్ క్రైమ్స్ కోసం వింటున్నాము. ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్, సోషల్ ఇంపాక్ట్, అంటే సోషల్ మీడియా అండ్ ఇట్స్ ఇంపాక్ట్. సో ఇట్లా చాలా రకాలుగా మనం ఈ టెక్నాలజీ సంబంధించి, అట్లాగే ఈ టెక్నాలజీ నుంచి వస్తున్న పొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, యూఆర్ సెండింగ్ ఏ శాటిలైట్ ఇంటూ ది స్పేస్. ఇట్లా కొన్ని వేల శాటిలైట్స్ చాలా దేశాలకు పంపించిన తర్వాత ప్రతి శాటిలైట్ కి ఒక నిర్ణీతమైన లైఫ్ ఉంటుంది. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉంటుంది. దాని తర్వాత అది ఇట్స్ డెడ్ అంటే ఇట్స్ నాట్ ఫంక్షనింగ్. బట్ ఇట్ ఇస్ నాట్ ఫంక్షనింగ్, సో హౌ ఇట్ విల్ బి ది స్పేస్. దాన్ని మనం చనిపోయిన దాన్ని కిందకి తీసుకొచ్చే అవకాశాలు మనకు ఉన్నాయా? లేదంటే దాని అంతా పవర్ అయిపోయిన తర్వాత కింద పడిపోతుందా? లేదు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది స్పేస్ లోనే ఉండిపోతుందా? సో మళ్ళీ మనం నెక్స్ట్ పంపించే శాటిలైట్ కి అదేమైనా అడ్డంకి క్రియేట్ చేస్తుందా? ఈ శాటిలైట్, మనం పంపిస్తున్న శాటిలైట్ వెళ్ళి ఆ శాటిలైట్ తగిలినట్లయితే పరిస్థితి ఏంటి? సో ఇట్లా పాజిటివ్, నెగిటివ్ ఇవన్నీ మనం చదువుతాం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ క్యారియర్ గ్రోత్, ఫర్ యువర్ డెవలప్మెంట్ ఈజ్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ. మన తాలూకా గుణగణాలు అందు చెప్పడం కంటే మన క్యారెక్టరు, ఈ క్యారెక్టర్ మనం దేనికోసం మాట్లాడుతున్నాం అంటే, ఇది పరిపాలనలో మనం చేస్తున్నప్పుడు మనం మౌలికంగా ఫాలో కావాల్సిన మోరల్ వాల్యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ ది కరప్షన్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇట్లా మనం కొన్ని కేస్ స్టడీస్ కూడా తీసుకొని, ఈ కేస్ స్టడీస్లో, ఎందుకంటే చట్టం అన్నది అందరికీ తెలుసు, కానీ ఆ చట్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నిష్పక్షపాతంగా చేస్తున్నామా, రూల్ ప్రకారంగా వెళ్తున్నామా, లేదు అంటే మనం ఎవరికైనా కొమ్ము కాస్తున్నామా, మనం అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నామా, న్యాయాన్ని ప్రోత్సహిస్తున్నామా, ఇవన్నీ కూడా ఏంటంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 10,000 రూపాయలు మనకు కనిపించింది అనుకోండి, మనకి తీయాలి అనిపించలేదు అని అంటే దేర్ ఇస్ సమ్ వీక్నెస్ విత్ us. ఎందుకోసం అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బేసికలీ నాస్టీ, బ్రూటిష్ అండ్ సెల్ఫిష్. సో ఈ పరిస్థితిలో నీకు తీయాలనిపించినా సరే నువ్వు తీయకుండా ఉండడం అనేది నీ మోరల్ వాల్యూ, నీ మైండ్ కంట్రోల్. సో దట్ ఈస్ ది హ్యూమన్ బిహేవియర్. సో ఇక్కడ అంతా ఏంటంటే రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి, బట్ మన బిహేవియరల్ క్యారెక్టర్స్ విల్ డిసైడ్ వాట్ we are and how we are implementing those rules and regulations which are come under our command. మన చేతిలో ఉన్న పవర్ని మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అన్నది
ఎలా ఉపయోగిస్తున్నాము, ఎందుకు ఉపయోగిస్తున్నాము, ఇందులో మన పర్సనల్ బెనిఫిట్స్ ఏమి ఉన్నాయా, ఇవన్నీ కూడా ఎథిక్స్, ఇంటిగ్రిటీ మనకి సబ్జెక్ట్ నేర్పిస్తుంది. ఇట్లా ఈ సబ్జెక్ట్స్, ఈ టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఇన్ వన్ వే ఆర్ ది అదర్. మొత్తం మీద నేను ఇప్పుడు మీకు చెప్పిన టాపిక్స్ విషయంకి వచ్చేసరికల్లా 2026 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో, 2026 మెయిన్ ఎగ్జామినేషన్ లో, అట్ ది సేమ్ టైం టు సమ్ ఎక్స్టెంట్ మీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని టెస్ట్ చేయడం కోసం కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు వీటి మీద ప్రస్తుతానికి అయితే దృష్టి పెట్టి మీరు స్టార్ట్ చేయొచ్చు. నేను ఈ టాపిక్స్ మీద కూడా, ఈ టాపిక్సే కాకుండా మరో కొన్ని టాపిక్స్ ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అది కూడా మీతో డిస్కస్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.